రేపు మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు అండగా బాసటగా నిలుద్దామనే ఉద్దేశంతో కలెక్టరేట్ల దగ్గర ర్యాలీ చేసి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చే కార్యక్రమానికి రేపు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఈవేళ ఈ వాల్ పోస్టులు ఆవిష్కరించి అందరికీ అండగా నిలుద్దామని. ఎందుకంటే రైతులకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సూపర్ 6లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే చెల్లించాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులు ఇప్పుడు పంటలు వస్తూ ఉన్నాయి, ధాన్యం పండుతూ ఉన్నాయి. మన ఏజెన్సీలో సహజంగానే కొంచెం నిమ్ము ఉంటుంది, తేమ ఎక్కువ ఉంటుంది. తేమ ధాన్యాన్ని కూడా షాకులు చెప్పి గత 5 సంవత్సరాలు ఎప్పుడు అటువంటి షాకులు చెప్పలేము మనం. షాకులు చెప్పి గవర్నమెంట్ నిర్ణయించిన గిట్టుబాటు ధర ఏదైతే ఉందో 75 కేజీల బత్తాకి 1725 రూపాయలు చెల్లించాలి. అలా కాకుండా మిల్లల్లో ఇక్కడ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఏకమై రైతులను దోచుకునే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎంత ఘోరం అంటే నిమ్ముంది లేదా మాకు దాని పర్సంటేజ్ రావట్లేదని షాకులు చూపించి బత్తాకి 200 రూపాయలు తగ్గించి 1525 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. కొన్ని దిక్కున 100 కేజీలు దగ్గర 10 కేజీలు ధాన్యం తగ్గిస్తూ ఉన్నారు. ఈ రకంగా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. రైతులు ఆల్రెడీ మేము ఇదే విషయాన్ని ఇక్కడ సంబంధిత ఆర్డీఓ సబ్ కలెక్టర్ చెప్పడం జరిగింది, అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళు చెప్పడం జరిగింది, అలాగే వీళ్ళందరికీ ఇంటిమేట్ చేశాం. తక్షణమే ఏదైతే గిట్టుబాటు ధర ఉందో షాకులు చెప్పకుండా గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. అదొకటి. అలాగే ఏదైతే రైతులు కొనే ఏదైనా వర్షాభావ పరిస్థితుల వలన నానిపోతే, వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్ చేస్తూ రేపు ధర్నా చేపట్టాం. అలాగే సుమారుగా 6 నెలలు గడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఎంత ఘోరం అంటే ఎవడో ఇల్లు కట్టుకుంటే అక్కడ పోయి ఒక బ్యాచ్ వెళ్ళిపోవడం, వాళ్ళని భయపెట్టడం, లేదా ఎన్టీఆర్ కేసు పెడతానన్నాం. రోడ్డు మీద చిన్న వ్యాపారస్తులు మీరు కొట్లు తీసేస్తారా, మీరు తీసేమా, లేకపోతే ఏంటి మాకేమైనా సమర్పిస్తారా అంటే ఎక్కడున్నాం మనం, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎంత ఘోరంగా ఉందంటే అయోమయ పరిస్థితిలో ఉంది. ఇవాళ నేనన్నాం కాదు, ఆ పార్టీ నాయకులు, ఇక్కడ నాయకులు, రాష్ట్ర నాయకులు తలపట్టుకుంటా ఉన్నారు. ఏంటి ఎంత ఘోరంగా చేస్తున్నారని ఇటువంటి పరిస్థితులు. అలాగే ఎవరన్నా రోడ్డు మీద కిరణ కొట్లు ఉంటే వాళ్ళని కూల్చేస్తానని ఎంఆర్ఓతో చెప్పి నోటీసులు ఇప్పించడం ఎక్కడన్నా ఉన్నాయండి? ఎక్కడన్నా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారాలు ఎక్కడో ఎప్పుడు ఉన్నాయి, ఈ అప్పుడు కాదు ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా రోడ్డు వైండింగ్ చేస్తూ ఉంటే, రోడ్డుకైనా అడ్డం ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళే తగ్గించుకుని వెనక్కి వెళ్తారు. ఊరు పొట్టగడక గత్యంతరం లేక పెట్టుకునే వ్యాపారస్తులను కూడా ఈ రకంగా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను. నోటీసులు పంపుతూ ఉన్నారు, ఎక్కడో ఎల్టీఆర్పీ కేసులు పెడతా ఉన్నారు. ఎక్కడ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నా. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఈ రకంగానే వేధిస్తూ ఉన్నారు. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆడి స్థలం ఆడ భూమి ఇంకోళ్ళకి గిరిజనులు మార్చుకుంటుంటే వీళ్ళకి ఏదో ట్యాక్స్ చెల్లించాలట. ఇటువంటి పరిస్థితుల్ని చెప్తా ఉన్నాం. ఎవరన్నా కార్యకర్తల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టాలని చూసిన అధికారులు ఎవరన్నా వాళ్ళకు వంతపాడి అత్యుత్సాహం చూపించిన ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ మోర్ రియాక్షన్, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. తప్పుంటే మేమే ఇంకా నిజంగా మా వాళ్ళు తప్పుంటే ఓకే ఫైన్, ఇబ్బంది లేదు. తప్పు లేకుండా అన్యాయంగా ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా ఆ అధికారి కానీ ఆ సంబంధిత ఇప్పుడున్న పాలకులు కానీ ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతిఘటిస్తాం. ఇప్పుడే ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కాదు, ఆ పార్టీ నాయకులే గమనిస్తూ ఉన్నారు, వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు కాదు, ఆ పార్టీ అధినాయకత్వం చెప్తా ఉంది. వాళ్ళు కాదు, ఆ పార్టీ స్వయాన పత్రికే చెప్తా ఉంది వీళ్ళ అగాత్యాలు ఎలా జరుగుతున్నాయో. పత్రికల్లో, టీవీలోని వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన ఎప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పాలకుల్ని ఎత్తి చూపించే ఆ టీవీ ఛానల్ చెప్తా ఉంది. అంటే ఇటువంటి పాలకుల్ని ఈ గిరిజన ప్రాంతంలో
మళ్ళీ ఏం ఎరగినట్టు చాలా మరి సత్యాలు ఏదో అన్ని అబద్ధాలు చెప్పడం ఏంటో అర్థమవుతలేదు. చాలామంది పాలకులను చూసాం ఈ రంపచోడవరం చరిత్రలో. చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, ఏ పార్టీ అయితే అవనే. కానీ ఏమి చేసాం, ఏమి చెయ్యాలి, ఏం చేయబోతున్నాం, చేయగలిగింది చేశారు. ఏం చేస్తామో చెప్పగలిగారు తప్ప అసత్యాలు చెప్పి, అలాగే అవతల మీద ఏదో అసత్య ఆరోపణలు చేసేసి నోటుకొచ్చిన మాట్లాడిన చరిత్ర ఇక్కడ రంపచోడవరం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇక్కడ హెరాస్మెంట్లు లేవు. ఎవరిని ఇంకో రకంగా చేయడం లేదు. ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన మనుషులు సహాయం సాయం చేశారు, ఆ ప్రాంతంగా అభివృద్ధి చేశారు, ఆ ప్రాంతానికి చేసిన సమస్యలు పరిష్కారం చేశారు. ఇటువంటి రాబోయే కాలం చూస్తే ఇప్పటి వరకు కాముగా ఎందుకు ఊరుకున్నామంటే కొత్తగా నెగ్గారు కొత్త ప్రభుత్వం, కొంత టైం ఇవ్వాలి అని కాము ఊరుకున్నాం తప్ప చేతగాకో భయపడో కాదు. ఖచ్చితంగా ప్రజల వాణి, ప్రజల గొంతులో గొంతు అవుతాం. ప్రతి గొంతుకుని కూడా ఎప్పటికప్పుడు ప్రజల వద్ద పెడతాం, అధికారుల దృష్టి తీసుకెళ్తాం. ప్రజల యొక్క వాణి కానీ, ప్రజల యొక్క కష్టాలు కానీ, వాళ్ళ గొంతుకు కానీ మేము గొంతుకునే ఇక్కడి నుంచి ప్రతి సమస్యను కూడా ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ పక్షాన్ని పోరాడతామని మీ ద్వారా తెలియపరుచుకుంటాను. అలాగే రేపు జరగబోయే ఈ ధర్నాకి యాక్చువల్గా మనం పాడేరు జిల్లా పోవాలి, కానీ ఇక్కడికి బాగా దూరం కనుక పార్టీ అధిష్టానానికి చెప్పాం. పార్టీ పెద్దలకి వారి పర్మిషన్తో కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని రైతులందరికీ కూడా బాసటగా నిలవాలని మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాం.